మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాన్గా మారి నిన్న రాత్రి అయితే తీరం దాటింది. అయితే ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రాలకి తీరం దాటిన ఎఫెక్ట్ అయితే ఉందని చెప్పి మనతో పాటు తుఫాను హెచ్చరిక కేంద్రం అధికారిని సునంద మేడం ఉన్నారు. అవన్నీ అడిగి తెలుసుకుందాం. మేడం, ఏ రాష్ట్రాలు ఎఫెక్ట్ ఉంది? నిన్న తీరం దాటింది కదా తుఫాను. ఈ యొక్క రెయిన్ ప్రభావం అంతా కూడాను ఇటు వెస్ట్ బెంగాల్లో అలాగే బంగ్లాదేశ్ పరిసర ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ ఉంది. అలాగే కొద్దిగా నార్త్ ఒడిశా ప్రాంతం మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంది. ప్రస్తుతం అయితే ఇది సైక్లోనిక్ స్టామ్గా ఈరోజు రాత్రి ఇది తీవ్ర తుఫానుగా వీకెండ్ క్రాస్ అయితే ఈ ఉదయానికి తుఫానుగా వీకెండ్ అయ్యిందనమాట. వీకెండ్ అయ్యి ఇంకా ఫర్దర్గా కూడా వీకెండ్ అవుతుంది. అంటే తీవ్ర వాయుగుండంగా తర్వాత వాయుగుండంగా కూడా బలహీనపడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం దీని యొక్క సంబంధించిన బ్యాండ్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఇటు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కోల్కతా, హుగ్లీ, హౌరా ఇలాంటి ప్రాంతాలన్నీ ఉన్నాయి. అలాగే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చాలా ప్రాంతం కూడాను అంటే బ్యాండ్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు ఆ బ్యాండ్స్ వస్తాయో అప్పుడు బాగా రెయిన్ఫాల్ పడడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ అత్యంత భారీ వర్షాలు అనేవి నమోదయ్యడానికి అంటే భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షం కూడా ఉంటుంది. సో ఈ ప్రాంతం అంతా ఇంకా ఇది ఫర్దర్గా ఈశాన్య దిశగా కదులుతున్నట్లయితే ఇంకా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా దాని యొక్క ప్రభావం అనేది కనబడుతుంది. ఇక్కడ మనం శాటిలైట్లో అయితే ఇంకా బాగా చూడొచ్చు. ఇప్పటికే దీని యొక్క సంబంధించిన రైన్ఫాల్ బ్యాండ్స్ అన్నీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా నార్త్ ఈస్ట్ దిశగా వెళ్ళే కొద్దీ కూడాను ఈ ప్రాంతాలన్నింటిలోనూ కూడా రైన్ఫాల్ అమౌంట్ పెరగడానికి ఉంది. అయితే డ్యూ కోర్స్లో అంటే ఇంకా కమింగ్ అవర్స్లో ఇది మరింత బలహీనపడడానికి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఆల్రెడీ నా బులెటిన్స్లో కూడా ఇది ఇండికేట్ చేయబడ్డది. తీవ్ర తుఫాన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో హీట్ టెంపరేచర్ అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది ఎన్ని రోజులు ఉంటాయి, ఏం చెప్తారు? మనకి రానున్న 5 రోజులు కూడాను ఈ యొక్క టెంపరేచర్స్ అనేవి మరి ఉండే అవకాశం అయితే ఉంది. ఏంటంటే టెంపరేచర్స్ చాలా చోట్ల సాధారణం కన్నా కొంచెం ఎక్కువ కూడా రికార్డ్ అవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా టెంపరేచర్స్ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అంటే అక్కడ ఈవెన్ పెరిగినా కూడా సాధారణమైనటువంటి టెంపరేచర్ అని చెప్పుకోవచ్చు. అయితే సాధారణం మీద ఇంకా 2 to 3 degrees కూడా పెరగడానికి అయితే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రానున్న మరి 4 రోజులు కూడాను అంటే ఈ యొక్క టెంపరేచర్స్ అనేవి పగటి ఉష్ణోగ్రతలు గ్రాడ్యువల్గా పెరుగుతాయి. అయితే సాయంత్రం మాటలు అక్కడక్కడ తేలికపాటి జల్లులు 1 లేదా 2 చోట్ల ఉంటాయి. మిగతా ప్రాంతం అంతా కూడా వేడి ఉక్కపోత వాతావరణం అనేది కొనసాగే అవకాశం ఉంది. మేడం, ఈ నేపథ్యంలో ప్రజలంతా ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి, ఇప్పుడు చల్లబడుతుందని చూస్తున్నారు, ఏం చెప్తారు ఋతుపవనాల కోసం? అంటే ఋతుపవనాలు అయితే శ్రీలంక పరిసర ప్రాంతాల్లో చురుకుగా పయనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చాలా బంగాళాఖాతంలో ఉన్నటువంటి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కూడా విస్తరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఇది ఇంకా చాలా ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా విస్తరిస్తూ మన కేరళ ప్రాంతాన్ని రీచ్ అయ్యే అవకాశం ఉంది. కేరళని వచ్చిన తర్వాత మనకు కూడా ఈ యొక్క ఋతుపవనాలు వ్యాపించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎన్ని రోజులు మేడం ఈ ఋతుపవనాలు రావడం? అంటే కేరళకి రీచ్ అయిన అంటే కేరళకి ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఋతుపవనాలు విస్తరిస్తాయో అప్పుడు మనకి ఇంకా వారంలోనే మనకి కూడా విస్తరించడానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తీవ్ర తుఫాన్ తర్వాత అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. మనం 4-5 రోజులు అయితే అధిక ఉష్ణోగ్రతలు అయితే రాష్ట్రంలో 2-3 చోట్ల అయితే ఉంటాయి. అలాగే అతి తొందరలోనే కేరళకు ఋతుపవనాలు తాకనున్నాయి. కేరళకు తాకిన మరో వారం రోజులు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఋతుపవనాలు అయితే రానున్న నేపథ్యంలో అందరూ ఎలర్ట్గా ఉండాలని చెప్పి విశాఖ తుఫాన్ కేంద్రాన్ని సునంద తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.